డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ పేరిట శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ సెంటర్ ద్వారా గ్రామీణ పేద విద్యార్థులు అతి తక్కువ ధరకు నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. టాస్క్ అందిస్తున్న శిక్షణపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని ఐటీ టవర్లో టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో 3 నెలల పాటు శిక్షణ అందిస్తున్నారు. కేవలం 600 రూపాయలు చెల్లిస్తే టాస్క్ సెంటర్లో డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. ఈ 3 నెలల్లో టెక్నికల్ నాన్ టెక్నికల్ స్కిల్స్ పై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన గైడెన్స్ తో పాటు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ట్రైనర్స్ శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ శిక్షణ పొందేందుకు హైదరాబాద్ లాంటి మహానగరాలలో లక్షలాది రూపాయలు ఖర్చు కానుంది. కాగా సిపి, C++, జావా, డేటా స్ట్రక్చర్స్, పైథాన్, ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో మాట్లాడే విధానం, పర్సనాలిటీ, ప్రెజెంటేషన్ లాంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తామని సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 50 మంది శిక్షణ పొందుతున్నారని, ప్రతి నైపుణ్య శిక్షణ ఇక్కడ లభిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ల్యాబ్, క్లాస్ రూమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్వ్యూలలో స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి పిల్లలు, అది MBA కానివ్వండి, MCA కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగానికి కావాల్సినటువంటి నైపుణ్య శిక్షణను తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ప్రతి బ్యాచ్లో కూడా పిల్లలు ఈ నైపుణ్య శిక్షణ తీసుకోవడానికి కేవలము నామమాత్రము ఫీ అయినటువంటి 600 రూపాయలు చెల్లిస్తే 3 నెలల పాటు వాళ్ళు టెక్నికల్ రిలేటెడ్, నాన్ టెక్నికల్ రిలేటెడ్ స్కిల్స్లో వాళ్ళు శిక్షణ తీసుకోవచ్చు. అంతేకాకుండా మా ఈ సెంటర్ ద్వారా ఉద్యోగాలకి కావాల్సినటువంటి గైడెన్స్, తర్వాత ఉద్యోగాలు సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి ఇంటర్వ్యూస్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి మా వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి తోడ్పాటును మేము అందిస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇది కరీంనగర్ రీజనల్ సెంటర్. టాస్ ద్వారా చాలా రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఇది ఒకటి వచ్చేసి కరీంనగర్లో మేము వివిధ రకాల ట్రైనింగ్స్ ఇస్తున్నాము పిల్లలకి, విద్యార్థులకి. సో ట్రైనింగ్స్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి C++, డేటా స్ట్రక్చర్స్, పైథాన్, ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, వివిధ రకాల ట్రైనింగ్స్ ఇవ్వబడుతుంది. అండ్ పిల్లలు ఇప్పుడు వచ్చేసి స్కిల్స్ పైన కొంచెం అవగాహన లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. Nowadays most of the people, they are lacking in their skills. Because of that this organization was formed. So here it is we are having one regional center in the Karimnagar IT tower. The persons who want to enhance their skills, they can come here and they can learn each and everything like non-technical skills, technical skills. The person who cannot afford more money, here this is the best opportunity to enhance their skills. And also laptops leni vallaki kuda ikkada we are having desktops for the practice. This is mainly for the rural people, which means they have to ఇంకా ఇక్కడ నేర్పించేటివి ఏమిటంటే డాటా స్ట్రక్చర్స్, జావా, పైథాన్, HTML అండ్ జావా ఫుల్ స్టాక్, అడ్వాన్స్డ్ కోర్సెస్, ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ టాపిక్స్ కొన్ని చెప్తున్నారు ఇక్కడ. నేను బీటెక్ 2026 పాస్డ్ అవుట్. అండ్ నేను ఇంకా కొంచెం నా క్వాలిఫికేషన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ టాస్క్లో జాయిన్ అయినా. ఇదే కోర్స్ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలంటే ల్యాక్స్లో ఖర్చు అవుతుంది. బట్ ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ 600 రిజిస్ట్రేషన్ ఫీజుతోని మనకి ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది.